కింగ్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో సెంచరీతో చెలరేగగా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ధనాధన్ బ్యాటింగ్తో వన్డేల్లో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. ఇరు జట్ల బౌలర్స్ వ్యూహ ప్రతివ్యూహాలతో అదరగొట్టగా మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ప్రత్యర్థి ఓపెనర్ మార్క్రమ్ పట్టు వదలక తన జట్టుకు వెన్నెముక నిలవగా భారత ఫీల్డర్ జైస్వాల్ జారవేసిన క్యాచ్ ఈ మ్యాచ్ ని భారీ మలుపు తిప్పింది. భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య ముగిసిన రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ ఓపెనర్స్ ఇద్దరిని త్వరగానే కోల్పోయినప్పటికీ రన్ వేసిన విరాట్ కోహ్లీ మరియు యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించారు. అద్భుత ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ 93 బంతుల్లో 102 పరుగులు సూపర్ సెంచరీ సాధించి పెవలిం చేరాడు. మరోపక్క హాఫ్ సెంచరీ తర్వాత ఉర్మి ఉత్సాహంతో చెలగిన రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లో 105 పరుగులు సాధించి వన్డే కెరీర్లో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. ఆఖర్లో కెప్టెన్ కేఎల్ రాహుల్ 43 బంతుల్లో 66 పరుగులు బాదడంతో భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 359 పరుగుల టార్గెట్ తో బరిదిగిన సౌత్ ఆఫ్రికాకు ఎయిడెన్ మార్క్రమ్ ఒంటి చేత్తో తన జట్టును ముందుకు నడిపించాడు. కెప్టెన్ టెంబా బౌమా మరియు ఈ మ్యాచ్లో కూడా మరో హాఫ్ సెంచరీతో రాణించిన బ్రెస్కేలతో మంచి భాగస్వామ్యం నెలకొల్పిన మార్క్రమ్ భారత బౌలర్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 98 బంతుల్లో 110 పరుగుల మాస్టర్ క్లాస్ సెంచరీ కొట్టిన మార్క్రమ్ తన హాఫ్ సెంచరీ తర్వాత బౌండరీలో దగ్గరిచ్చిన క్యాచ్ ని భారత ఫీల్డర్ జైస్వాల్ జారవిడించడం ఈ మ్యాచ్ ని భారీ మలుపు తిప్పిందనే చెప్పాలి. కానీ భారత బౌలర్ స్లో బంతులతో దక్షిణాఫ్రికాకు పరీక్ష పెట్టగా ఆ జట్టు యంగ్ బ్యాటర్ బ్రెవిస్ ధనాధన్ హాఫ్ సెంచరీ సాధించడంతో విజయానికి మార్గం సులువైంది. హోరాహోరీ జరిగిన ఈ మ్యాచ్ లో మరో 4 బంతులు మిగిలిండగానే భారత్ పై విజయాన్ని సాధించిన దక్షిణాఫ్రికా 1-1తో ఈ సిరీస్ ను సమం చేసింది. ఈ రెండు జట్ల మధ్య ఆఖరైన మూడో వన్డే శనివారం రోజు జరగనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.